రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మానవత్వం మంట కలిసిపోయింది. కన్న బిడ్డను ₹1,00,000 బేరం పెట్టి తిన్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పరిగడ్డ తాండాలో ఒక గిరిజన దంపతులు తమ పసికందును అమ్మేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి శిశువును కాపాడారు. షాద్నగర్ ఫరూక్నగర్ మండల్ లాల్సింగ్ తాండాకు చెందిన వడితావత్ చింటూ ఇతను అంగన్వాడీ టీచరు పిఎస్కు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా అదే గ్రామానికి చెందినటువంటి వడితావత్ రేణుక, వైఫ్ ఆఫ్ వినోద్, 28 years అన్న ఆమె ఒక ఆడపాపకు 9/11/25 నాడు జన్మించిందని, అయితే ఇట్టి పాప 1/1/26 రోజు నుండి తల్లి దగ్గర కనిపించడం లేదని ఆ అనుమానం మీద ఆమె ఎంక్వైరీ చేస్తే ఆమె వాళ్ళ తల్లి అయినటువంటి రేణుక ఆ ఆడపాపను వడితావత్ గోవింద్ అనే వేముల్ నర్వ అనే అతని ద్వారా అమ్మినట్లు ఆమెకు అనుమానం వచ్చింది. ఇట్టి విషయంపై దరఖాస్తు ఇచ్చింది. ఇట్టి విషయంలో ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో దర్యాప్తులో భాగంగా మేము చైల్డ్ను రెస్క్యూ చేసి ఎవరెవరి రోల్ ఉంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, తల్లి ఎవరి ద్వారా ఇది అమ్మకం జరిగిందా, లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చిందా, లేకపోతే అడాప్షనా ఏంటి అనేది మొత్తం మా తదుపరి దర్యాప్తులో తెలియబడింది. కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పాపను రెస్క్యూ చేసి వీళ్ళ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో, అంటే గోవింద్ ఉన్నాడా, గోవింద్ తర్వాత ఎవరు ఉన్నారు, గోవింద్ దగ్గరికి ఎట్లా వచ్చింది, తల్లి అతని దగ్గరికి ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసి